ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సార్ 2026వ సంవత్సరంలో కన్సర్వేటివ్ గా ఈ పంచగ్రహ కూటములు ఏర్పడటం అనేది గమనిస్తున్నటువంటి అంశం. లాస్ట్ టైం మీరు చెప్పి ఉన్నారు, లాస్ట్ జాన్ 18th కి ఈ పంచగ్రహ కూటమి జరిగింది. అయితే చాలా పెక్యులర్ గా ఏర్పడినటువంటి ఆ పంచగ్రహ కూటమికి ఉండే రిజల్ట్స్ ఏంటో మీరు ఆల్రెడీ చెప్తున్నారు. అయితే మళ్ళీ ఫెబ్ 17th మళ్ళీ ఈ పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది. అయితే ఇంకాస్త దీన్ని యాంప్లిఫై చేస్తూ సూర్యగ్రహణం కూడా రాబోతుంది, ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి. మరి ఈ పంచగ్రహ కూటమికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు? సూర్యగ్రహణం అని చెప్తున్నారు కాబట్టి కొంతమంది సూర్యగ్రహణం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి ఉంది. సూర్యగ్రహణం అసలు మరి భారతదేశంలో కనిపిస్తుందా? ఎటువంటి నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? ఈ ఎంటైర్ సినారియో గురించి ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా అండి. ముందు సూర్యగ్రహణానికి సంబంధించి ఇది యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఇది అంటే వలయాకార సూర్యగ్రహణం. ఇది భారతదేశంలో కనిపించదు. ఇది మధ్యాహ్నం 3 గంటల భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో ఇది ఏర్పడుతుంది. ఇది బహుశా ఇది అంటార్కిటికా, దక్షిణాఫ్రికా ఈ ప్రాంతాలలో ఇది ఆ ప్రాంతాల్లో కనిపించే అవకాశం ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణం వలయాకార అంటే సూర్యుడు చుట్టూ ఒక వలయంలాగా నీడలాగా ఏర్పడటాన్ని వలయాకారం అంటాం. సంపూర్ణ సూర్యగ్రహణం అంటే సూర్యుడు పూర్తిగా కప్పివేయబడటం లేదా సగం వరకు కప్పివేయబడటానికి పాక్షిక అంటాం. ఇక్కడ పాక్షిక సంపూర్ణ కాకుండా సూర్య అంటే సూర్యుని చుట్టూ ఒక రింగ్ లాగా, ఒక వలయాకారం లాగా ఏర్పడటాన్ని ఇది. దీనికి భారతదేశం మీద, భారతదేశంలో ఉండే వ్యక్తుల మీద, అంటే మన రాశి ఫలితాలు వీటన్నిటినీ తీసుకున్నప్పుడు ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి ప్రభావం వ్యక్తిగత జాతకాల మీద చూపించే అవకాశం లేదు. ఒక అస్ట్రాలజర్ గా చెప్పండి సార్, గ్రహణం ఎక్కడైనా గ్రహణమే, సో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ జరిగినంత మాత్రాన జరిగేది సూర్యుడికే కదా, లేకపోతే చంద్రుడికే కదా, ఇట్లా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ ఇట్? ఫస్ట్ పాయింట్, మొదట గ్రహణాలు వీటన్నిటినీ తీసుకుంటున్నప్పుడు గ్రహణాలు భూమికి సంబంధించి ఏ ప్రాంతంలో జరిగినా భూమి మీద దాని ప్రభావం ఉంటుంది. అది భూగోళం మీద లేదా సామూహికంగా ఉండే రాజకీయ అంశాల మీద ప్రభావం ఉంటుంది. వ్యక్తుల మీద ప్రభావం అంటే ఆ గ్రహణ కిరణాలు ఆ వ్యక్తులకి సోకే విధంగా, తగిలే విధంగా ఉన్న సందర్భాలలో లేదా ఆ ప్రాంతంలో ఉండే నదులు, జలపాతాలు, సముద్రాల మీద ఉన్న సందర్భాలలో అప్పుడు వ్యక్తిగతంగా దాని ప్రభావం ఉంటుంది. భారతదేశంలో ఇది కనిపించదు కాబట్టి ఆ గ్రహణం యొక్క కిరణాలు భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల మీద కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉండే సముద్రాలు, నదీ జలాల మీద కానీ అది ప్రభావం చూపించదు. కాబట్టి గ్రహణం మరో చోట ఎక్కడ ఏ ప్రాంతంలో ఏర్పడుతుందో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల మీద మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణం యొక్క ప్రభావం ప్రపంచంలో భౌగోళిక, రాజకీయపరమైన అంశాల మీద చూపిస్తుంది అని ముందు చెప్పాను. అదేవిధంగా భారతదేశం మీద దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి, అంటే ముఖ్యంగా మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యానికి సంబంధించి అనుకుంటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా అధికార పక్షాలకు సంబంధించిన లేదా ప్రతిపక్షాలకు సంబంధించి కూడా అది కూడా ప్రజాస్వామ్యయుతంగా ఒక అధ్యక్షుడు, మిగతా వాళ్ళందరూ ఉండే అవకాశం ఉంటుంది. వాటి మీద ఈ గ్రహణ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ గ్రహణం వలన బహుశా కేంద్రంలో
కేంద్ర అధికార పక్షంలో ఉన్న పార్టీ, ఆ పార్టీకి సంబంధించి వాటి అంతర్గతంగా ఉండే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు లేదా ముఖ్యమైన విషయాలు వాటి మీద లేదా రీషఫుల్ జరిగే అవకాశం ఉండొచ్చు. లేదా కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తీర్ణం జరగటం, దాంట్లో కొంతమందికి అవకాశం, కొత్త వారికి అవకాశం రావటం, ఇటువంటివి మాత్రమే భారతదేశ రాజకీయ అంశాల మీద ప్రభావం చూపిస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా బ్రెజిల్ మీద చూపించే అవకాశం ఉంది. బ్రెజిల్లో ఆ ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవటం లాంటి పరిస్థితి, అంటే ఉగ్రదాడులు లేదా మాఫియా లాంటి పరిస్థితులు, డ్రగ్ ట్రాఫికింగ్ సంబంధించి అటువంటి వాటికి సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించిన పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల్లో అక్కడ ఎక్కువగా బ్రెజిల్లో కాఫీ పంటకు సంబంధించి అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రపంచ దేశాలకు ఎక్కువగా ఎగుమతి ఆ ప్రాంతం నుంచి అవుతూ ఉంటుంది కాబట్టి ఆ పంటలకు సంబంధించి ప్రకృతిపరమైన ఇబ్బందికర సన్నివేశాలు అక్కడ చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. రెండవది ఆఫ్రికా దేశాలకు సంబంధించి, దక్షిణ అమెరికా దేశాలకు సంబంధించి కూడా దక్షిణ అమెరికా దేశాలలో భూకంపాలకు సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు ఆ ప్రాంతంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సింగపూర్ లాంటి మనకు దగ్గరగా ఉన్న దేశాలలో దాంట్లో రాజకీయ మార్పులు, అక్కడ ఒక్కసారిగా ఏదో రకమైన ఒక స్కాండల్ లాంటిది బయటపడటము, మార్పులు చోటు చేసుకోవటము లాంటి పరిస్థితులు ఉంటాయి. మిగతా సన్నివేశాల్లో దాని తదుపరి మరలా మార్చిలో మనకు కనిపించే చంద్రగ్రహణం ఆ సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ రెండిటికి సంబంధించిన ధృవాలలో మంచు కరగటం లాంటి పరిస్థితులు ఏర్పడటం, సహజంగా ధృవాలలో మంచు కరిగిన సన్నివేశాలలో వరదలు వచ్చే అవకాశం ఉంటాయి కదా, సహజంగా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది కేవలం ఇప్పుడు ఏర్పడుతున్న గ్రహణం భారతీయ రాజకీయ విషయాలలో అందరూ గుర్తించే విధంగా, వార్తల్లో నిలిచే విధంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాని వ్యక్తిగత జాతకాల మీద ఉండదు. ఇక రెండవ పాయింట్, ఈ పంచగ్రహ కూటమి అనే పాయింట్కి వచ్చినప్పుడు, పోయినసారి జనవరిలో మనం ఏర్పడిన పంచగ్రహ కూటమి ఒకే నక్షత్రంలో కంబస్ట్ అయ్యి ఉండటం అనేది రవితోటి కంబస్ట్ అయ్యింది. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో కంబస్ట్ అయ్యి ఏర్పడటం అనేది ఒక రేర్ ఫినామినాగా చాలా సంవత్సరాలుగా జరగటం. కానీ నిజానికి పంచగ్రహ కూటములు అది 1962లో ఏర్పడ్డాయి, రీసెంట్గా కూడా ఏర్పడ్డాయి. కానీ ఆ పర్టికులర్ ఫినామినా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏర్పడటం, కంబస్ట్ అయి ఉండటం అనేది రేర్ ఫినామినా. కానీ ఇక్కడ ఈసారి ఏర్పడుతున్న దాంట్లో ఇక్కడ 5 గ్రహాలు కలిసి ఉండటం అనే పరిస్థితి ఈ కుంభరాశిలో ఏర్పడటం అనేది జరుగుతుంది. కానీ గ్రహాల మధ్య వ్యత్యాసం అంటే ఎక్కువగా ఉండటం, ఈ కారణం చేత ప్రత్యేకమైన సిగ్నిఫికెన్స్ లేదు. కానీ ఆ సిగ్నిఫికెన్స్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే కుజ రాహుల కలయిక ఏర్పడిన సందర్భాల్లో, కుజుడు ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు ఈ గ్రహ కూటమి ఏర్పడుతున్న సందర్భంలో. అందుచేత కుజరాహుల కలయిక ఏర్పడి అదే సమయంలో కుంభరాశి నుంచి యురేనస్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఏర్పడుతున్న సందర్భంలో, అది ఇంచుమించు మార్చిలో ఏర్పడుతుంది. అది ఏర్పడిన సందర్భంలోను దాని తర్వాత శని కుజగ్రహాల కలయిక ఇంచుమించు ఏప్రిల్ 19వ తారీఖున అది శని కుజ గ్రహాల కలయిక మీనరాశిలో ఏర్పడుతుంది. ఆ తదుపరి మరలా కర్కాటక రాశి, మిథున రాశిలో కుజుడు ఎంటర్ అయిన సందర్భంలో, కుజుడు ఉన్న సందర్భంలో ఇంచుమించు ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో శనితోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఏర్పడుతున్న ఈ సందర్భాలలో రాజకీయ అస్థిరతలు, తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ముందుగా వివరించినట్లుగా ఈ పంచగ్రహ కూటమి 2 సందర్భాల్లో ఏర్పడుతుంది. మొదట ఏర్పడుతుంది ఇది 17వ తారీఖు ఉదయం, అంటే ఆ సమయంలో చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించి 19వ తారీఖు సాయంత్రం మీనరాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు చంద్రుడు అక్కడ ఉంటాడు. కాబట్టి అది ఒక పంచగ్రహ కూటమి. అదే సమయంలో దాని ఫినామినా
ముందు వివరించానో అదే సమయంలో మనకు గ్రహణం ఏర్పడుతుంది. వీటి కారణం చేత వ్యక్తిగత జాతకాల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం లేదు. సో భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాని తర్వాత 23వ తారీఖున కుజుడు ఎంటర్ అవుతాడు కాబట్టి ఎంటర్ అయిన దగ్గర నుండి చంద్రుడు అప్పుడు ఉండడు. చంద్రుడు ఆ సమయంలో వృషభ రాశిలో ఉంటాడు. సంచరిస్తూ ఉంటాడు. యురేనస్ తోటి కంజంక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ సన్నివేశం నుంచి 1వ తారీఖున శుక్రుడు మీనరాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు, అంటే 23వ తారీఖు నుంచి రేపు మార్చి 1వ తారీఖు మధ్య కాలంలో ఈ చంద్రుడు లేని పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. సహజంగా మనకి ఏదైనా ఒక ఫలితం రావాలి అంటే చంద్రునికి సంబంధించి చంద్రుడు ఒక క్యారియర్గా ఉపయోగపడతాడు. సహజంగా భూమికి సంబంధించిన ఉపగ్రహం చంద్రుడు. గ్రహాలకు సంబంధించి సూర్యునికి సంబంధించిన కిరణాలు తీసుకొని చల్లదనంగా మనకు అందించే క్యారియర్. అలానే జ్యోతిష్యపరంగా చూసుకుంటున్నప్పుడు ఏ గ్రహానికి సంబంధించి అయినా శుభ అశుభ ఫలితాలు రావటానికి చంద్రుని ద్వారా మనకు అందుతాయి. అందుచేత చంద్రుడిని మన క్యారియర్ అనుకుంటాం. ఉదాహరణకి మనం ఇప్పుడు మన కృత్రిమంగా తయారైన ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాలు ఉండటం వలన మాత్రమే మనకి ఇప్పుడు సంబంధించిన ఈ రేడియో సిగ్నల్స్ కానీ లేదా ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ సోషల్ మీడియా మనం ప్రస్తుతం చేసుకుంటున్న ఈ యూట్యూబ్కి సంబంధించింది కానీ ఉపగ్రహం ద్వారా మాత్రం ఒక ఉపగ్రహం ఒక క్యారియర్గా పనిచేస్తుంది. ఉపగ్రహం లేని సందర్భాలలో అది మనకు అందే అవకాశం అందదు. ఇక్కడ కూడా అదే ఉదాహరణ అప్లై చేసుకుంటున్నప్పుడు చంద్రుడు ఒక క్యారియర్. ఇక్కడ చంద్రుడి యొక్క క్యారియర్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏదో అమావాస్య పౌర్ణమి ఉన్న సందర్భాల్లోనూ లేదా చంద్రుడు మరే ముఖ్యమైన గ్రహంతో కంజంక్షన్ ఇచ్చిన సందర్భాల్లోనూ ఇది చంద్రుడి క్యారియర్గా మనకి అది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్న ఇప్పుడు ప్రస్తుతం అంచనా వేస్తున్న సన్నివేశంలో ఇక్కడ ప్రాథమికంగా ఏర్పడుతున్న 17వ తారీఖు నుంచి 19వ తారీఖు మధ్యకాలంలో ఏర్పడుతున్న పంచగ్రహ కూటమి చంద్రుడి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. కానీ గ్రహాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటం కారణం చేత అది గ్రహణ ఫలితాలకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. కానీ 23వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యకాలంలో ఏర్పడే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడుతున్న దాంట్లో సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏమిటంటే కుజ రాహువుల కలయిక ఏర్పడటం. తదుపరి కుజుడు యురేనస్ తోటి వృషభ రాశిలో ఉన్న యురేనస్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఇవ్వడం. అదే సమయంలో చంద్రుడు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ఆ పర్టికులర్ టైంలో బహుశా వ్యక్తిగత జాతకాల మీద ప్రభావం ఉంటుంది. ఆ తదుపరి రాజకీయ వ్యవస్థల మీద రాజకీయ కారణాలు లేదా ఇప్పుడు మనం చూస్తున్న అమెరికా రకరకాల యుద్ధ ఆంక్షలు విధిస్తూ ఉండటం, కొన్ని దేశాల మీద యుద్ధ ప్రకటనలు చేయటం, దాని ప్రభావం డాలర్ మీద ఉండటం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఉండటం చూస్తూ ఉన్నాం. అలానే మనకి చుట్టుపక్కల దేశాల్లో బంగ్లాదేశ్ అటువంటి దేశాల్లో విపరీతంగా హింస, మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం, దాని ప్రభావం భారతదేశం మీద కూడా ఉండటం చూస్తున్నాం. ఇటువంటి పరిణామ క్రమం ఇటువంటి బహుశా నేను అంచనా వేయటం ఏమిటంటే మరొకసారి అమెరికాలో భారీగా భూకంపాలు లాంటి పరిస్థితులు అటువంటి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ పర్టికులర్ 1 వీక్ పీరియడ్ లో అయితే జరిగే పర్టికులర్గా అది కుజ రాహుల కలయిక యురేనస్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఇస్తున్న సందర్భంలో దాని తదుపరి ఆ కారణం చేత భారతదేశంలో కూడా అస్తవ్యస్తంగా రాజకీయ పరిస్థితులు ఉండటం, రాజకీయపరమైన ఒత్తిడులు ప్రధానమైన రాజకీయ పార్టీల్లో ఉండటం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. రష్యాకు సంబంధించి బహుశా రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది. ఆ రష్యా అధ్యక్షుని మీద కూడా ఇటువంటి ఏదైనా ఉగ్రదాడులు లాంటివి జరిగే అవకాశాలు అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ శని కుజగ్రహాల మధ్య కలయిక మార్చి 19వ తారీఖున ఆ సమయంలో ఏర్పడుతూ ఉంటుంది. కానీ సిగ్నిఫికెంట్ ఏమిటంటే శని కుజగ్రహాల మధ్య కంజంక్షన్ ఏర్పడుతున్నప్పటికీ
యురేనియన్ ఆస్పెక్ట్, యురేనస్ తోటి కానీ, అఫ్ కోర్స్ నెప్ట్యూన్ కూడా మీనరాశిలో ఉన్నాడు, యురేనస్ తోటి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉంది. ఆ పర్టికులర్ టైంలో తీవ్రమైన యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి, కానీ అది ఎగ్జిక్యూటివ్ కావు, ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితులు ఉంటాయి. ఓకే. వీటి అన్నిటిని అంచనా వేసుకున్నప్పుడు రెండవసారి ఏర్పడుతున్న పంచగ్రహ కూటమి కారణం చేత, అంటే కుంభరాశిలో ఏర్పడుతున్న కారణం చేత, కుంభరాశి వారికి దానికి ఆపోజిట్గా ఉండేది ఉమ్. సింహరాశి, సింహరాశి. అంటే రాహుకేతుల యాక్సిస్ కూడా అక్కడ ఉన్నది కదా. ఈ రాసుల వారు కొంచెం జాగ్రత్తగా ఓకే. ఉండటం మంచిది. అలానే ఇది వృషభ రాశిలో చంద్రుడు సంచరిస్తున్న ఉమ్. సమయంలో ఉమ్. యురేనస్ తోటి ఉమ్. కుజుడు స్క్వేర్ ఆస్పెక్ట్ ఇస్తున్నది కాబట్టి ఉమ్. వృషభ రాశి వారు, దానికి ఆపోజిట్ రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి నుంచి 90 డిగ్రీల కోణస్థితి కుంభరాశిలో ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా ఆవేశ కావేశాలకు సంబంధించి కుజా యురేనస్ స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, ఆవేశ కావేశాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడులు ఇటువంటివి ఉంటూ ఉంటాయి. వీటన్నిటికీ లోను కాకుండా సాధ్యమైనంత వరకు శాంతంగా ఆలోచిస్తూ ఉండటం. ఎన్నాళ్ళు రెండవ తీసుకోవాలి సార్ ఈ జాగ్రత్తలు? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 or 4 days. 4 days అంతే. ఓకే. అంటే చంద్రుడు వృషభ రాశి సంచారం చేస్తున్న సమయంలో జాగ్రత్త మాత్రమే. రైట్. ఇందులో రాహు ఇన్వాల్వ్మెంట్ కూడా, కుజరాహుల ఇన్వాల్వ్మెంట్ ఉన్న కారణం చేత బహుశా అందరూ కూడా బయట ఆహారాలకు సంబంధించి, తినుబండారాలకు సంబంధించి, వీటికి సంబంధించి బయట ఫుడ్ తినకుండా ఉండటం మంచిది. ఆ పర్టిక్యులర్ గా ఆ 3-4 days మాత్రమే. ఓకే. ముఖ్యంగా ప్రిజర్వేటివ్స్ వీటి కారణం చేత కావచ్చు, లేదా ఎక్కువ కాలం నిల్వ ఉన్న ఫుడ్ల ద్వారా కావచ్చు, చాలామంది అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. ఓకే. కేవలం ఈ 4 రాసుల వారికి తప్ప, ముఖ్యంగా మరలా ఏప్రిల్లో వచ్చే శని కుజ కంజంక్షన్ అప్పుడు మీన, దాని ఆపోజిట్ కన్యా రాసుల వారికి ఆ సమయంలో కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం, కానీ తీవ్రంగా ఉండదు అని చెప్పాను, యురేనస్ తోటి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉన్న కారణం చేత. మిగతా వారు భయపడవలసిన అవసరం లేదు. ఈ రాసుల వారు కుదిరితే, వారికి అనుకూలంగా ఉంటే, అమ్మవారికి సంబంధించి లలితా సహస్రనామావళి అటువంటివి ఏదన్నా చేయటం, దేవి అథర్వ శీర్ష పారాయణ చేయటం, కుదిరితే మెడిటేషన్ చేసుకోవటం మంచిది. ఆడవారు వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్న సన్నివేశాలలో చాలా సింపుల్ రెమెడీ ఏమిటంటే, ఇటువంటి ఏర్పడుతున్న సన్నివేశాలలో గాజులు మరొకరికి దానంగా ఇవ్వటం. వారు మట్టి గాజులు, బంగారపు గాజులు లేదా లోహపు గాజులు అని కాదు, మట్టి గాజులు వారు పెట్టుకుని మిగతా వారికి దానంగా ఇస్తూ ఉన్న సందర్భాల్లో వారు మూడ్ డైవర్షన్ అనేది జరుగుతుంది, చక్కగా పరిహారంగా కూడా జరుగుతుంది. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. లేని గ్రహణాన్ని చెప్తూ ఒకంత భయానికి లోనవుతూ ఉన్నారు. ఉందేమో మా రాశికి బాగాలేదేమో, లేకపోతే కుంభరాశిలోనే జరుగుతుంది కాబట్టి ఆ రాశి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఏం జరుగుతుందో అని ఒక భయాందోళన వాతావరణం అయితే ఉంది. అయితే చక్కటి వివరణ ఇచ్చారు. లేదు, భారతదేశానికి లేదు కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే 15 రోజుల తర్వాత ఖచ్చితంగా చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి, అది హైదరాబాద్లో కనిపించేటటువంటి గ్రహణం కాబట్టి దానికి సంబంధించిన వివరణ నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.